హాయ్ అండి, నేను మీ స్వప్న. స్నాక్స్ టైంలో చాలా తక్కువ టైంలో త్వరగా అయిపోయే ఈ ఉల్లిపాయ పకోడీ ఎలా చేయాలో చూద్దామండి. ఫస్ట్ సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక కప్పు, ఒక అర స్పూన్ వరకు వాము నలిపి వేసుకోవాలండి. ఒక పావు కప్పు వరకు సన్నగా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఒక గుప్పెడు కరివేపాకు, టేస్ట్కి సరిపడా ఉప్పు, ఒక కప్పు వరకు శనగపిండి తీసుకున్నాను నేను. పావు స్పూన్ వరకు సోడా ఉప్పు మొత్తం జల్లించుకొని కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ గట్టిగా కలుపుకోవాలండి. మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా కలుపుకోవాలి కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ పకోడీ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఈ పకోడీని రెండు వైపులా ఎర్రగా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా అయిపోయి ఈ ఉల్లిపాయ పకోడీ ఎంతమందికి ఇష్టం. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి